కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో అధికారికంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలకు మానుకొండూరు ఎమ్మెల్యే కన్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అతను చూపిన బాటలో భావి భారత పౌరులు నడవాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ పట్టణంలో జిల్లాలో ఈ రోజు జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. చాలా మంది అణగారిన వర్గాలు, దళితులు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు అందరూ ఆయనకు ఈరోజు ఆయన జయంతి ఉత్సవాలు అంబేద్కర్ యొక్క ఆలోచన మనకు కలిగించినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆయన ఎంతో పోరాటం చేసి చేస్తారు. దళితులకు సపరేట్ నియోజకవర్గం కాకుండా దళితులకు ఓటు హక్కుతో సహా అన్ని రిజర్వేషన్లను కల్పించినటువంటి మహనీయుడు. ఆయన స్మరించుకొని ఈరోజు పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మహాత్ముని గురించి చెప్పడానికి మాకు వీలున్నది కాబట్టి మేము తప్పకుండా సభలో సెలవు. నంగునూరు ఎల్లయ్య, సిపిఎస్ఐ పార్టీ జిల్లా కార్యదర్శిని. ఈరోజు అంబేద్కర్ గారి జన్మదినం వేడుకల్లో పెద్ద పెద్ద నాయకులు అందరూ చెప్పిన విధంగా ఆయన రాసిన రాజ్యాంగం బడుగు బలహీన వర్గాలకు అందరికీ సమానంగా హక్కు ఉండాలని ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని మనం ఈ జయంతులు, ఈ వర్ధంతులు చేసుడు కాదు, ఆయన రాసిన రాజ్యాంగం అమలు చేసినప్పుడు మనకు ఆ రాజ్యం వచ్చినట్టు మనం అందరం సంతోషపడచ్చు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ కోర్టు చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అందరికీ సమానత్వాన్ని సూచించే పౌర హక్కులను పొందుపరచడం జరిగింది. ఈ దేశంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు ఇచ్చినటువంటి హక్కుల ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఆధారంగా మాత్రమే ఈ రోజు భారతదేశం ఇంత శాంతితో ఉన్నదనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి చేస్తున్నటువంటి కుట్రలను భారతదేశ ప్రజలంతా కూడా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించినటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో భారతదేశ ప్రజల అభివృద్ధికి, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రంగాలలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజును నవంబర్ 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుకుంటున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాము. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంబేద్కర్ ఈరోజు ప్రపంచానికి, ఈరోజు భారతదేశానికి ఒక గొప్ప జ్ఞానగురువుగా వెలసిల్లిన గొప్ప వ్యక్తి. ఈరోజు బడుగు బలహీన వర్గాలతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరికి ఈరోజు మానవ హక్కులు ప్రసాదించిన భారతీయ ఒక గొప్ప వ్యక్తి. భారతదేశంలో ఒక మహచ్చదు పోరాటమే కావచ్చు, అలాంటి గొప్ప గొప్ప పోరాటాలు, నీటి కోసం పోరాటం, అస్పృశ్యత పైన పోరాటం, రకరకాల పోరాటం ద్వారా సమాజంలోని అస్పృశ్యత, అంటరాని ప్రాంతంపై ఒక అవిరళంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తిని ఈరోజు భారతదేశం అంతా కూడా, యావత్ ప్రపంచం కూడా స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. అలాంటి వ్యక్తి భారతదేశంలో ఒక అంటరాని జాతిలో పుట్టి అంత గొప్ప ఉన్నత స్థాయికి ఎదిగాడంటే ఇది నిజంగా ఈరోజు భారతదేశం అనేది గొప్ప గర్వకారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి అతని ఆశయాలను మనం అంతా కూడా ముందుకు తీసుకెళ్లి, ప్రభుత్వాలు కూడా ఈరోజు చాప కింద నీరులాగా ఉన్నాయి, అంటరానితనం, పేదరికం లాంటి నిరుద్యోగ వ్యవస్థ కూడా కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా మూఢనమ్మకాలు కూడా కొనసాగుతున్నాయి. ఇట్లాంటి వాటి పట్ల కూడా ప్రభుత్వం కూడా ఆలోచించి వీటిని కూడా ఈరోజు విద్యావంతులుగా ఎదుగుతున్నప్పుడు కూడా సమాజం ఒకవైపు అజ్ఞానం, మరోవైపు విజ్ఞానం కూడా వెళ్తా ఉన్నది. కాబట్టి అజ్ఞానాన్ని పారదొల్లి సమాజంలోనే సమానత్వంతో కూడిన సమాజం కూడా నిర్మించాల్సిన అవసరం కూడా ప్రభుత్వాల పైన ఉన్నది. దానికోసం ప్రభుత్వాలు కృషి చేస్తూ ఈరోజు ఈ సమాజంలో పురోగతి అందరి